నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. మొన్న ఓడిపోయి ఉండవచ్చు గాక పార్టీ పెట్టినప్పుడు నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లోనూ అదేవిధంగా లోకల్ బడి ఎలక్షన్లో తీసుకున్నా అక్కడ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అంటుంటారు. కానీ ఏమి స్ట్రాంగో ఏమో నాకైతే అర్థం కాలేదు. జనాలైతే ఓట్లేస్తారు కానీ ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు కనీసము తాగునీటి కోసం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి విసుగు చెందినటువంటి మార్కాపురం ప్రజలు మార్పు కోరుకున్నారు. వైఎస్ఆర్సీపీకి 2024లో బొందపెట్టి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆయన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దశ తిరిగింది. అక్కడ ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యగా తయారైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం కోసము జల్ జీవన్ మిషన్ కు సంబంధించి 1290 కోట్లతో త్రాగునీటి ప్రాజెక్టును నిన్న పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. ఇది శంకుస్థాపన మాత్రమే జరిగింది. ఇది ఖచ్చితంగా పూర్తయి ఆ మార్కాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తాగునీటి సమస్య శాశ్వతంగా దూరం కావాలని మనసారా కోరుకుందాము. ఇక్కడ చూడండి, వలసలు లేని ప్రకాశం జిల్లా లక్ష్యము. వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ కాలువల్లో వచ్చే నీళ్లు తాగలేక, అదేవిధంగా ఆ బోర్లో వచ్చే నీరు ఫ్లోరైడ్ వాటర్ కావడం చేత తాగునీటి సమస్యలే ఉన్నప్పుడు వాటర్ తాగే నీళ్లే డబ్బులు ఇచ్చి కొనుక్కోలేక వలస వెళ్ళిపోతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వలసలు లేని మార్కాపురం, వలసలు లేని ప్రకాశం జిల్లా, వలసలు లేని ఒంగోలును చూడాలనేది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా చెప్పుకొచ్చారు. చూడండి, వలసలు లేని ప్రకాశం జిల్లా లక్ష్యం ప్రతి పల్లెకు తాగునీటిని అందించడం మా విధి. గత పాలకుల తీరుతో తీవ్ర నష్టము. ఒక మార్కాపురమే కాదు, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ గా పిలువబడేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. కానీ ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యము. మరి రాజశేఖర్ రెడ్డి ఏమైనా చేశారా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మరియు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటర్లు ప్రజలు చాలా సహకరించారు. కానీ ఆ ప్రజలకు కానీ ఆ జిల్లాకు కానీ వీళ్ళు చేసింది శూన్యము. ఎంతంటే కనీసం తాగునీటిని కూడా అందించలేకపోయారు. ఇంకా సాగునీటి కథ దేవుడెరుగు. ఇక చూడండి, వలసలు లేని ప్రకాశం జిల్లాగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మార్కాపురం మండలం నరసింహాపురంలో ఆల్లూరు పోలేరమ్మ దేవస్థానం వద్ద జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 1290 కోట్లతో తాగునీటి పథకం పనులను మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ అని ఒకటి ఉంటుంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్ కనుక అడ్జస్ట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం జరిగిందంటే మ్యాచింగ్ గ్రాంట్ అనేటువంటి మాటే లేకుండా, డబ్బులు లేకుండా ఎన్నో కేంద్ర పథకాలు అమలు కాలేదు. ఈయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆ బటన్లు నొక్కుకోవడానికి అప్పులు తెచ్చుకోవడము, అదేవిధంగా కేసుల నుంచి బయటపడడానికి లేదా తమ్ముడు కేసు ఏదైతే ఉందో ఆయన తమ్ముడు అరెస్ట్ కాకుండా ఉండడానికి చూసుకున్నాడే కానీ ఏ రోజు ప్రకాశం జిల్లా గురించి కానీ, తాగునీటి సమస్య గురించి కానీ, సాగునీటి సమస్య గురించి కానీ ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించిందే లేదు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వము, అందులోనూ అక్కడ అధికారంలో ఉండడానికి ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు సహకారం కావాలి. కాబట్టి ఢిల్లీ నుంచి నిధులైతే వరదలై వస్తుంది. అందులో భాగంగా దాదాపు 1290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును మార్కాపురం నియోజకవర్గంలో శంకుస్థాపన అయితే జరిగింది. మరి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ప్రకాశం జిల్లా, అందులోనూ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని, ఆ ఫ్లోరైడ్ సమస్య లేకుండా వలసలు ఆగాలని కోరుకుందాము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.